ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో మొత్తం 2,540 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయం గ్లాస్ క్లాడింగ్ పనులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్ కు 798 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఉండవల్లి జోన్లో మౌలిక వసతులకు 580 కోట్ల ప్రణాళికకు ఆమోదం ముద్ర వేశారు. కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్లకు పనులకు సైతం మంత్రులు ఆమోదం చెప్పారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపునకు ఆమోదం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి కిందట కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక అంశాల మీద ఉదయం నుంచి కేబినెట్ సమావేశం నడుస్తుంది. పెద్ద ఎత్తున రాష్ట్రానికి ప్రస్తుత కేబినెట్లో ఏటికి ఆమోదం తెలుపుతున్నారని చెప్పిన అంశాల మీద కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఏపీ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. అయితే ఈ కేబినెట్ కృష్ణా ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు అమరావతిలోని ఏపీ సచివాలయం గ్లాస్ వర్క్కి సంబంధించినటువంటి కేబినెట్లో ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అసెంబ్లీ పరిసరాల్లోనే సివిల్ వర్క్స్ సంబంధించి 798 కోట్ల రూపాయలు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలోనే సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్నటువంటి గతంలోనే అమరావతికి సంబంధించిన భూములు తీసుకున్న నేపథ్యంలో ఇచ్చినటువంటి ఏదైతే అప్పటి ప్రభుత్వం సిఆర్డీఏకి అందించినటువంటి వాళ్ళకి ఏవైతే అంశాలు ఉన్నాయో దానిని ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సరళిస్తూ కూడా కొత్త నిబంధనలు తీసుకురావడానికి మళ్ళీ ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగ్ 2.0 అంటూ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కలుపుతున్న నేపథ్యంలో కూడా రైతుల్ని సంతోషపెట్టే విధంగా ప్రభుత్వం భూములు ఇస్తున్నటువంటి రైతుల్ని సంతోషపెట్టడానికి పెద్ద ఎత్తున కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే గతంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తూ కూడా కొత్త నిబంధనలకి ఇచ్చేసారు. అయితే అది అమరావతి రైతులకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇది ఒక పెద్ద శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో పోలవరం నివాస బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గతంలోనే కూడా మొన్న రీసెంట్గా కూడా కొంత నిధులని విడుదల చేయడం జరిగింది. అయితే పోలవరం నివాస బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి నుంచి కూడా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు నిర్మిస్తున్నటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆ యూనిట్ ఖర్చు కూడా పెంచుతూ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో కూడా గృహ సముదాయాలు నిర్మించుకున్నటువంటి ఈ పోలవరం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ గృహాలను నిర్మించినందుకు కూడా పెంచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా 26 ఎజెండా అంశాలతో కేబినెట్ ఆమోదం పొందినట్టు తెలుస్తుంది. అయితే హోంశాఖకి 385 కానిస్టేబుల్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతే హెడ్ కానిస్టేబుల్గా అప్గ్రేడ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హైకోర్టు జిల్లా న్యాయ వ్యవస్థలోని 21 పోస్టులు అనుమతికి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతే న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆఫీస్ మేనేజర్కి పోస్ట్ అప్గ్రేడ్ ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించి దానిలో 9 పోస్టులు అవుట్సోర్సింగ్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రాయపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టు ఖర్చులు కూడా మార్పులకు ఆమోదం ప్రస్తుతం కేబినెట్లోనే ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి 124.5 కోట్లకు ఆమోదం తెలిపింది. ఆ కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లకు స్టాప్ డ్యూటీ మినహాయింపు కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే మున్సిపల్ ఆస్తులు లీజ్ రెంట్ ఫిక్సేషన్ నిబంధనలో కూడా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అంతే మున్సిపల్ చట్టాల్లోనే సవరణలు బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు. అంటే కృష్ణా ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు 443 కోట్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయం గ్లాస్ వర్కింగ్కి ఆల్రెడీ 2,540 కోట్ల ప్రణాళికగా ఈ మొత్తం అంతా కూడా ఉదయం నుంచి క్యాబినెట్ నడిచింది. అయితే దీనిలోనే భాగంగా అమరావతిలోనే 220 కేబీ టేబుల్స్ రివర్టింగ్ పనులకు 1,118 కోట్లకి ఆమోదం తెలిపారు. అంటే రెవెన్యూ శాఖ భూములకి కేటాయింపులు రద్దు ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపారు. ల్యాండ్ పూలింగ్లోనే స్కీమ్ నిబంధనలోనే సవరణలకు కూడా ఆమోదం తెలిపారు. అమరావతి ప్రాంతంలోనే భూముల కేటాయింపులపై నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అంతేకాని పోలవరం ప్రాజెక్టు బాధితులు గృహ నిర్మాణ ఖర్చుకు పెంపునకు ఆమోదం తెలిపారు. డ్రైన్ సైఫన్ నిర్మాణ పనులకు 76 కోట్ల పైగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే అంద్రినీవా ప్రాజెక్టుకి 3,099 కోట్లకు సవరణ అంచనాకి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. అయితే తిరుపతిలోనే సమీపంలోనే స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపినారు. కడపలోనే డంపింగ్ యార్డ్ కోసం 92 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపినారు. అయితే ప్రకాశం జిల్లా ఇండస్ట్రియల్ హబ్కు భూముల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. చిత్తూరు జిల్లాలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి భూములు బదిలీకి కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కేబినెట్ సమావేశం ఏదైతే
ఉందో ఈ కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రానికి ఎప్పటికప్పుడే ఇటు మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాల్లోనూ అదేవిధంగా పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధికి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కూడా ఎప్పటికప్పుడే కేబినెట్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి జిఏడితో జనరల్ అడ్మినిస్ట్రేషన్కి వస్తున్నటువంటి ఏదైతే నివేదికలు ఉన్నాయో ఆ నివేదికను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రజా సంక్షేమానికి సంబంధించి ప్రజల సౌలభ్యానికి సంబంధించినటువంటి పరిపాలన అందించాలనే నేపథ్యంలోనే పూర్తిగా క్యాబినెట్లోనే ఆమోదాలు అంటే ఆ ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలుపుతున్నారు. దానిలో భాగంగానే చూస్తే ఇటు పోలవరం నివాస బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ గృహ యూనిట్ ఛార్జీలు పెంచడం కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణ పనులు సాగుతున్న నేపథ్యంలో మరొకసారి ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దానిలో భాగంగా కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి నిబంధనలు సరళిస్తూ కూడా దానిలో మార్పులు చేయడం, మరొకసారి రైతులు గతంలో చేసినటువంటి త్యాగాలను గుర్తుపెట్టుకుని కూడా ఈ సవరణలు కూడా చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా సచివాలయం ఇప్పటికే కృష్ణానది రివర్ వాయికి సంబంధించినటువంటి అన్ని సమీపంలో ఉండడం వల్ల అప్పుడప్పుడు వర్షాలు పడినప్పుడు వస్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో దానిని అరికట్టేందుకు కూడా సచివాలయ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున పనులు కూడా ఆమోదం తెలిపారు. అంతేకాకుండా ఉండవల్లి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఉండవల్లి ప్రాంతం ఏదైతే నోళ్ల ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేయడం నేపథ్యం కూడా కనిపిస్తుంది. రావణ్య శ్రీనివాస్, అంటే మనం చూస్తున్నాం ఉండవల్లి ప్రాజెక్టు సంబంధించింది కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు, ఇంకా హంద్రినీవా, అలాగే చూసుకుంటే కడపలో డంపింగ్ యార్డ్కి సంబంధించి 92 ఎకరాలకు సంబంధించి కేటాయింపు కూడా చేశారు. దాదాపుగా ఎన్ని కోట్లకు ఆమోదం తెలిపింది కేబినెట్? దాదాపు 3,000 కోట్లకు పైబడి మొత్తం మీద ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. అయితే ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక బడ్జెట్ దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం అడుగులేస్తుంది. మరో పక్క నుంచి సంక్షేమ పథకాలకి ఎటువంటి కోట విధించకుండా కొత్త సంక్షేమ పథకాలని అదేవిధంగా సామాజిక పెన్షన్లు ఇతర అంశాల్లో ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరిస్తూనే రాష్ట్రంలో పెట్టినటువంటి బడ్జెట్ని ఫాలో అవుతూనే పూర్తి స్థాయిలో కొత్త విధానానికి రూపకల్పన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా చాలా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులకి అనుసంధానం చేసేటువంటి ఏదైతే ఇండస్ట్రియల్ క్యారిడార్ కావచ్చు, అదేవిధంగా పోలవరం నీటి ఎద్దడి అయినటువంటి రాష్ట్రంగా చూపించేది కావచ్చు, అదేవిధంగా ఇటు వాణిజ్య పంటలు, అదేవిధంగా ఇటు వరితో పాటు కూడినటువంటి పంటలతో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెట్టుబడిదారులను ఆహ్వానించే నేపథ్యంలోనే అన్నిటినీ సమృద్ధిగా చూపించాలని రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ముఖ్యమంత్రి చాలా ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారని తెలిసింది. అందులో భాగంగానే పెడుతున్నటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర బడ్జెట్లోంచి కేటాయింపులు ఏవైతే చేస్తున్నారో తిరిగి మరలా పెట్టుబడి రూపంలో కూడా రాష్ట్రానికి అధిక ఆదాయం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి క్రియేట్ చేస్తున్నారని తెలిసింది. దానిలో భాగంగానే ప్రతి అంశంలో కూడా కేబినెట్ ఆమోదం తెలిపే ముందు పూర్తిగా నివేదికలు గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల ద్వారా పూర్తి స్థాయి నివేదికలు తీసుకోవడం, ఆ రాష్ట్రంలో లేదంటే ఒక జిల్లాలో పెట్టేటువంటి పెట్టుబడి ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా అనేది మీద కూడా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.